Hi, hello students. Welcome to CRT online official channel. Myself Prasanna Kumar and the topic is spotting errors. ఈ స్పాటింగ్ ఎర్రర్స్ కంటిన్యూషన్ ఇది ప్రీవియస్ నుంచి ఇది కంటిన్యూషన్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ స్పాటింగ్ ఎర్రర్స్ డిస్కస్ చేసే ముందు మీరు పెన్ పేపర్ తీసుకొని ప్రతి క్వశ్చన్కి కూడా పాస్ చేసి దాని ఆన్సర్ని మీ ఓన్గా మీరు ట్రై చేసి దాని యొక్క ఆన్సర్స్ నోట్ చేయండి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందని చెప్పేసి మీరు నోట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేసి అక్కడే నా ఎక్స్ప్లెనేషన్ వినేయండి. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ ఆన్ చేస్తారు, అది పాస్ చేస్తారు, మీ ఆన్సర్ ఓన్గా రాస్తారు. దాని తర్వాత మళ్ళీ నా ఎక్స్ప్లెనేషన్ వినండి. అలా కంప్లీట్గా చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత అవుట్ ఆఫ్ ఈ క్వశ్చన్స్కి మీకు ఎంత స్కోర్ వచ్చిందో కమెంట్ చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. Okay, here the first question is, to run a company effectively, it is very important in knowing, okay, in knowing అని ఉంటుంది, the strengths అండ్ వీక్నెస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అంటున్నాడు. చూడండి, ఇన్ నోయింగ్ ఉంది. ఓకే, ఇన్ నోయింగ్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో. ఓకే, 2+V1 ఉండాలి. ఓకే, టు రన్ ఏ కంపెనీ ఎఫెక్టివ్లీ, కంపెనీని ఓకే ఎఫెక్టివ్గా రన్ చేయడానికి ఏం ఇంపార్టెంట్ అంటే ఓకే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, టు నో. ఓకే, టు నో. ఓకే, టు నో అనేసి రావాలి, ఇన్ నోయింగ్ కాదు. సో ఎర్రర్ ఈస్ ఇన్ పార్ట్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ విల్ కంప్యూటరైజ్ బై నెక్స్ట్ ఇయర్ అంటున్నాడు. బై అంటే ఏంటిది, పాసివ్ వాయిస్. ఏంటిది, పాసివ్ వాయిస్లో ఉంది. సో ఓకే, ఇంకోసారి కూడా చెప్తున్నాను, పాసివ్ వాయిస్ని ఎలా చెక్ చేయొచ్చు అంటే, హూతో క్వశ్చన్ చేస్తే ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. వాట్తో క్వశ్చన్ చేస్తే ఏం రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. ఇక చూడండి, హూ కంప్యూటరైజ్డ్ అంటున్నాను. హూ కంప్యూటరైజ్డ్ అంటే ఎవరు కంప్యూటరైజ్ చేస్తారంటే అది అక్కడ లేరు, ఆ పర్సన్ అనేవాడు లేరు. ఓకే, ఆ పర్సన్ ఒక్కసారి సబ్జెక్ట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్, ఒక్కోసారి సబ్జెక్ట్ అనేది కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ అలాగే హూతో క్వశ్చన్ చేస్తే రావట్లేదు కాబట్టి నెక్స్ట్ వాట్తో క్వశ్చన్ చేద్దాం. ఓకే, వాట్ విల్ బి కంప్యూటరైజ్డ్. ఏది కంప్యూటరైజ్డ్ అవుతుందంటే ల్యాండ్ రికార్డ్స్ అనేవి కంప్యూటరైజ్డ్ అవుతున్నాయి. ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటరైజ్ అవుతున్నాయి అంటే ఏమొచ్చింది మనకి, వాట్తో క్వశ్చన్ చేస్తే ఆబ్జెక్ట్ వస్తుంది. కానీ ఆబ్జెక్ట్ పొజిషన్ స్టార్టింగ్లో ఉంటుందా, స్టార్టింగ్లో ఉండదు. ఏంటి, పాసివ్ యాక్టివ్ వాయిస్లో అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది యాక్టివ్ వాయిస్లో. ఓకేనా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పాసివ్ వాయిస్లో ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఓకే, సో ఇది పాసివ్ వాయిస్. ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ ఉన్నది, వాటితో క్వశ్చన్ చేస్తుంటే ల్యాండ్ రికార్డ్స్ వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లో ఉందంటే ఇది ఏ స్ట్రక్చర్లో ఉందంటే పాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఉంది. పాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఇక్కడ విల్ ప్లస్ V1 రాకూడదు. ఏం రావాలంటే విల్ బీ ప్లస్ V3, విల్ బీ ఆర్ షెల్ బీ, విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ V3 ప్లస్ బై. సో ఇలా ఉండాలి. సో ఇక్కడ ఏం రాయాలంటే విల్ బీ కంప్యూటరైజ్డ్. ఏం రాయాలి ఇక్కడ, కరెక్షన్ ఏంటంటే విల్ బీ కంప్యూటరైజ్డ్. ఓకే, సో ఇక్కడ ఈడి అని వస్తుంది. ఓకే, విల్ బీ కంప్యూటరైజ్డ్. ఓకేనా, విల్ బీ కంప్యూటరైజ్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the head office has issued instructions that the performance of all zonal managers have to assess by a committee అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ బై ఏ కమిటీ అని వచ్చింది. ఓకే, మళ్ళీ ఇది ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది, పాసివ్ వాయిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇక చూడండి, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ జోనల్ మేనేజర్స్ హ్యావ్ టు అసెస్ అంటున్నాడు. ఓకే, హ్యావ్ టు అసెస్ అంటున్నాడు. కూర్చోండి, హ్యావ్ ప్లస్ ఏం రావాలి, V3 రావాలి. హ్యావ్ ప్లస్ ఏం రావాలి, V3 రావాలి. అలాగే చూడండి, 2+V1 రావాలి. అంటే ఇక్కడ ఇది పాసివ్ వాయిస్లో ఉంది. పాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఎలా రాయాలంటే హ్యావ్ టు బీ ఓకే అసెస్డ్, హ్యావ్ టు బీ అసెస్డ్ బై. ఓకేనా, చూడండి ఇక్కడ హ్యావ్ అని యూజ్ చేస్తాం. హ్యావ్ ప్లస్ V3 ఫార్మేట్లో ఉంది, హ్యావ్ ప్లస్ V3 ఫార్మేట్లో ఉంది, 2+V1 ఫార్మేట్లో ఉంది. ఓకేనా, సో ఈ రెండు కూడా యూజ్ చేస్తున్నాం. ఎందులో అంటే పాసివ్ వాయిస్లోని. ఓకేనా, ఇక్కడ హ్యావ్ అనేది ఎందుకు వచ్చిందంటే ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ జోనల్ మేనేజర్స్ హ్యావ్ టు బి అసెస్డ్. ఇక్కడ ఈ హ్యావ్ అనే వెర్బ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనేది ప్లూరల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్, she has promised to donate the funds to establish a
లైబ్రరీ, ఏ లైబ్రరీ ఇన్ మెనీ విలేజెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ లైబ్రరీ అంటున్నాడు అంటే సింగులర్ లైబ్రరీ. ఒక సింగులర్ లైబ్రరీని మెనీ విలేజెస్లో ప్లేస్ చేయగలమా, ఎస్టాబ్లిష్ చేయగలమా, చేయలేం. సో ఇక్కడ ఏ లైబ్రరీ కాదు, ఏంటిది ఇక్కడ లైబ్రరీస్. ఓకేనా, లైబ్రరీస్. ఓకే, లైబ్రరీస్, ఎస్టాబ్లిష్ లైబ్రరీస్. ఓకే, ఏ లైబ్రరీ కాదు, ఇక్కడ ఏం రావాలంటే లైబ్రరీస్ వస్తుంది. ఓకే, లైబ్రరీస్ ఇన్ మెనీ విలేజెస్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్. We have already submitted our application and expect to receive our license in 30 days అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి వి అంటున్నాడు, వి అనేది ప్లోరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్. ఓకే, సబ్మిట్ అంటున్నాడు, ఆల్రెడీ సబ్మిటెడ్, హ్యావ్ ప్లస్ V3. ఓకే, అవర్ అప్లికేషన్స్ అండ్ ఎక్స్పెక్ట్ టు. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఏ సెంటెన్స్ వచ్చిందంటే స్టార్టింగ్ అంటే ఆ ఏబి ఆ సెంటెన్స్ వరకు అక్కడ వరకు ఆ పార్ట్ వరకు ఏం యూజ్ చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం యూజ్ చేస్తున్నాం అంటే ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఎక్స్పెక్ట్ టు రిసీవ్ అవర్ లైసెన్స్ ఇన్ 30 days. ఇన్ 30 days అంటే ఏంటంటే నియర్ ఫ్యూచర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ప్రెజెంట్లో రిప్రజెంట్ చేస్తాం. నియర్ ఫ్యూచర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, సింపుల్ ప్రెజెంట్లో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, వి ఎక్స్పెక్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే వి ఎక్స్పెక్ట్ అదే వచ్చింది. ఓకే, అండ్ ఎక్స్పెక్ట్ మీనింగ్ ఏంటంటే వి ఎక్స్పెక్ట్ టు రిసీవ్ అవర్ లైసెన్స్ ఇన్ 30 days. ఓకేనా, సో నో ఎర్రర్. ఓకే, ఆన్సర్ ఈస్ నో ఎర్రర్. ఓకే, సో ఇది డి, ఇది 4 కాదు, డి. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ ఎనీ ట్యాక్స్ బెనిఫిట్ you have to submit the fixed deposit receipt issued from the bank. ఫ్రమ్ ద బ్యాంక్ వస్తుంది ఇక్కడ లేదు, బై ద బ్యాంక్ వస్తుంది. ఓకేనా, ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ ఎనీ ట్యాక్స్ బెనిఫిట్ యూ హ్యావ్ టు సబ్మిట్ 2 + V1 వచ్చింది. యూ హ్యావ్ టు సబ్మిట్ ద ఫిక్స్డ్ డిపాజిట్ రిసిప్ట్. ఓకే, ఇష్యూడ్ బై ద బ్యాంక్. ఇక్కడ పార్ట్ డిలోని ఎర్రర్ వస్తుంది, పార్ట్ డిలో ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుందంటే ఫ్రమ్ కాదు, అక్కడ బై అనే ప్రపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ ప్రిఫర్డ్ ఈటింగ్ అవుట్ టు ద సింపుల్ ఫుడ్ ఇన్ హాస్టల్ అంటున్నాడు. ఓకే, డ్యూరింగ్ ఐ వాజ్ ఇన్ అంటే డ్యూరింగ్ ఐ వాజ్ ఇన్ అనేది రాదు, ఇక్కడ ఏం రావాలంటే వెన్ ఐ వాజ్ ఇన్. ఓకేనా, వెన్ ఐ వాజ్ ఇన్ college I preferred eating. Okay, I preferred eating out. Okay, I preferred eating out to the simple food in the hostel. Okay, and the next one, banks which do not meet its priority sector targets are required to pay high penalties. Okay, ఇక్కడ చూడండి బ్యాంక్స్ విచ్ డు నాట్ అంటున్నాడు, బ్యాంక్స్ అంటున్నాడు, అది ప్లోరల్ కాబట్టి విచ్ అనేది షూటబుల్ అయ్యింది. ఓకే, విచ్ డు నాట్ అంటున్నాడు కాబట్టి ఇది ఏంటి బ్యాంక్స్కి డూ అని యూజ్ చేస్తాం కాబట్టి ఓకే, ప్లోరల్ వర్బ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే. మీట్ అంటున్నాడు. ఓకే, మీట్ అంటున్నాడు కాబట్టి బ్యాంక్స్ అనేది ఏంటి ప్లోరల్ కాబట్టి మీట్ అనేది కూడా ప్లోరల్ వర్బ్ ఉంది. ఓకే, అలాగే ఇట్స్ అంటున్నాడు, ఇట్స్ అనేది ఏంటిది, ఇట్స్ అనేది యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదు. ఎలా యూజ్ చేయాలంటే దెయిర్. ఓకే, దెయిర్ ప్రాపర్టీ. బ్యాంక్స్ ఏమంటున్నాడు ఇక్కడ దెయిర్ అని యూజ్ చేయాలి. ఓకే, ఇట్స్ అనేది ఏంటి సింగులర్ కానీ ఏం యూజ్ చేయాలి దెయిర్. ఓకే, అండ్ ఆర్ అని యూజ్ చేస్తున్నాడు. ఆర్ అంటే దేనికి యూజ్ అంటే ప్రయారిటీ సెక్టర్స్ టార్గెట్స్ అంటున్నాడు. టార్గెట్స్ అనేది కాబట్టి ప్లోరల్ కాబట్టి ఆర్ అని యూజ్ చేస్తున్నాడు. నో ఎర్రర్, ఇక్కడైతే నో ఎర్రర్. అండ్ రిక్వైర్డ్ ఆర్ అంటే చూడండి ఇక్కడ ఈజ్ ఎంఆర్ ప్లస్ V3. ఓకే, ఈజ్ ఎంఆర్ ప్లస్ V3. సో ఓకే, అలా అయితే ఆర్ ప్లస్ రిక్వైర్డ్ అని వచ్చింది. ఓకే, అది కూడా రైటే. నెక్స్ట్ 2 + V1 టు పే అంటున్నాడు. ఓకే, 2 + V1 అది కూడా రైట్. నెక్స్ట్ హై పెనాల్టీస్. హై పెనాల్టీస్ అంటే ఏంటి ఇక్కడ యాడ్జెక్టివ్. హై అనేది ఏంటి యాడ్జెక్టివ్ ప్లస్ పెనాల్టీస్ అంటే ఏంటి నౌన్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ఇట్స్ కాదు దెయిర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ కంపెనీస్ మస్ట్ సెండ్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ to its shareholders 21 days before the annual general body meeting. Okay, ఇక్కడ చూడండి ఆల్ కంపెనీస్ మస్ట్ సెండ్ ఇట్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇట్స్ అంటున్నాడు కాబట్టి సింగులర్
వర్బ్ ఇది. ఈ సింగులర్ వర్బ్ అంటే సింగులర్ నౌన్ కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటిది ప్లూరల్ నౌన్ ఉంది. సో ప్లూరల్ నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ అని యూజ్ చేయాలనుకోండి, ఒకవేళ ఇట్స్ కాకుండా దేర్ అని యూజ్ చేయాలి. ఆల్ కంపెనీస్ అనుకోండి. సో ఏలో ఆల్ కంపెనీస్ ఉన్నది అనుకోండి, ఇట్స్ కాకుండా ఇక్కడ దేర్ అని యూజ్ చేస్తాం అనుకోండి. అలాగే ఇక్కడ చూడండి ఆప్షన్ సి అంటే సిలో కూడా చూడండి, ఇక్కడ మళ్ళీ ఇట్స్ అని ఉంది. ఇట్స్ అన్నదే మరి ఇక్కడ కూడా ఏం వాడాలి, దేర్ యూజ్ చేయాలి. అంటే రెండు దగ్గర ఎర్రర్ ఉండవు కదా, ఒక క్వశ్చన్లోని టూ పార్ట్స్ దగ్గర ఎర్రర్ అనేది ఉండదు. సో ఈ 2 పార్ట్స్ని చేంజ్ చేసే బదులు ఏది చేంజ్ చేయొచ్చు అంటే ఏ అనే పార్ట్లోనే చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ వచ్చింది, ఇక్కడ కూడా ఇట్స్ వచ్చిందంటే ఖచ్చితంగా సెంటెన్స్లోని సబ్జెక్ట్ అనేది సింగులరే అయి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇట్స్ వచ్చింది, ఇక్కడ కూడా ఇట్స్ వచ్చింది. ఆప్షన్ అంటే పార్ట్ బిలోనూ ఇట్స్ వచ్చింది, పార్ట్ సిలో కూడా ఇట్స్ వచ్చింది. సో ద సబ్జెక్ట్ మస్ట్ బి సింగులర్. ఇక్కడ చూడండి కంపెనీస్ అంటే ఆల్ యూజ్ చేయాలి, కంపెనీస్ మార్చాలంటే చూడండి ఆల్ని కరెక్ట్ చేస్తే చాలు. ఆల్ కాకుండా ఏం యూజ్ చేయాలంటే ఎవ్రీ కంపెనీస్. ఓకే, సో ఇక్కడ సింగులర్ వాడాలి, ఆల్ కంపెనీస్ కాదు, ఎవ్రీ కంపెనీస్ కూడా కాదు, ఎవ్రీ కంపెనీ. ఓకే, ఎవ్రీ కంపెనీ మస్ట్ సెండ్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ ఏలోని ఎర్రర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ ద ప్రైజ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ హయ్యర్ యూ షుడ్ కీప్ యువర్ జ్యువెలరీ ఇన్ ఏ లాకర్. ఓకే, యాజ్ ద ప్రైజ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ హయ్యర్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ హయ్యర్ అంటున్నాడు. హయ్యర్ యూజ్ చేశాడంటే ఏంటిది, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి. ఓకే, హై అనేది పాజిటివ్ డిగ్రీ, హయ్యర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, హయ్యెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, హయ్యెస్ట్ అనేది ఏంటి సూపర్లేటివ్ డిగ్రీ. కానీ ఇక్కడ హయ్యర్ యూజ్ చేశాడు. హయ్యర్ అనేది యూజ్ చేశాడంటే ఖచ్చితంగా దేనైనా కంపేర్ చేయాలి. కానీ గోల్డ్ కాకుండా ఇంకేమైనా ఉందా కంపేర్ చేయడానికి? లేదు, కంపేర్ చేయడానికి. సరే పోనీ హయ్యర్ పక్కన ఏం యూజ్ చేయాలంటే కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేసిన తర్వాత ఏం యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేయాలి. పోనీ ఎక్కడైనా దాన్ ఉన్నదా? లేదు. సో కరెక్షన్ ఏంటంటే ఇది ఏ సెంటెన్స్లో ఉంది అని అంటుంటే ఓకే పాజిటివ్ సెంటెన్స్. ఇది ఏంటి పాజిటివ్ సెంటెన్స్. ఓకే, యాజ్ ద ప్రైజ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ హయ్యర్ కాదు, యాజ్ ద ప్రైజ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ హై. ఏం యూజ్ చేయాలి ఇక్కడ, హైని యూజ్ చేయాలి. ఓకే, హై, యాజ్ ద ప్రైజ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ హై యూ షుడ్ కీప్ యువర్ జ్యువెలరీ ఇన్ ఏ లాకర్. ఓకే 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 ఇప్పటి వరకు మీరు స్కోర్ చేసినది నోట్స్లో ఓకే పేపర్లో నోట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, ఈ 10 క్వశ్చన్స్కి కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు జెన్యున్గా మీ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, ఇలానే ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్లో అంటే ప్రతిదీ కూడా ట్రిక్స్ యూస్ చేసుకుంటూ ఫాస్ట్గా, ఫన్గా ఇంకా తెలుసుకోవాలనుకుంటుంటాయి. అంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.